పిసిసి సంబంధించినటువంటి నాయకులందరికీ, పత్రికా ప్రింట్ అండ్ మీడియా సోదరులందరికీ, ఈ జాబ్ మేళలో పాల్గొంటున్నటువంటి దేశ భవిష్యత్తు యువత అందరికి కూడా శుభాభివందనాలు. మీ తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ దేశానికి భవిష్యత్తు ఉన్నటువంటి యువ నాయకులు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. వారు భగవంతుడు ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ముందుకు పోవాలి. देश की भविष्य राहुल गांधी जी है। आज अपन देख रहे हैं देश की हालात कैसी है। देश में परिस्थितियां ఉన్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వాళ్ళ పడుతున్న తపన రాహుల్ గాంధీ మొదలు మెదులుతున్నటువంటి వాస్తవం. నీట్ పరీక్ష జరిపితే లీకేజీలు, సిబిఎస్ఈ పరీక్ష జరిపితే లీకేజీలు, రాత్రనక పగలనక కష్టపడ్డ లక్షలాది మంది విద్యార్థులు యువకులతో వారి జీవితాలతో చెలగాటమాడుతూ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి మోడీ గారి వాళ్ళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలోని యువతంతా కూడా వాళ్ళ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది. కారణం వారి దేశానికి భవిష్యత్తు. వారి నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా ముందుకు పడిన అవకాశాలు ఉన్నాయి. నాగేందర్ గారికి స్వాగతం. వారి తపన ఈ దేశం అన్ని హంగులతో రాజీవ్ గాంధీ గారు కోరుకునే విధంగా అన్ని హంగులతో ముందుకు పోవాలని, మన రాజీవ్ గాంధీ ఏ రకంగా 21వ శతాబ్దంలోకి యువతంతో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోవాలని కోరుకున్న తరుణం వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా అదే రకంగా కోరుతున్నటువంటి పరిస్థితి. పెత్తందార వ్యవస్థని పోషించడం తప్ప ఈ దేశంలో నిరుద్యోగులు యువకులు పడుతున్న పాటలు పట్టని మోడీ ఎదర్ స్వరూపం బయటపడింది. వాళ్ళు కేవలం డబ్బున్న వారికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తా ఉంది. అందుకే దేశ భవిష్యత్తు కోసం చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ వైపు ఈ దేశం యువతంతా కూడా చూస్తున్న తరుణంలో ఇవాళ వారి జన్మదినోత్సవం ఘనంగా జరుపుకోవడం కారణం వారి దేశానికి భవిష్యత్తు. మిత్రులు అనిల్ యాదవ్ పార్లమెంట్ సభ్యులు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎన్నో కంపెనీలు పిలిచి జాబ్ మేళలో మీకు అవకాశాలు చెక్కిస్తున్నటువంటి సదావకాశాలు అందజేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాను. పీసీ తరఫున ఒక చక్కటి కార్యక్రమం చేసినారు. వారు కూడా ఎన్ఎస్ఏ యూత్ కౌన్సిల్ పనిచేసినాడు. యువకుల సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా గ్రామాల జాబ్ మేళా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఒక యువకుడికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా రంగులమయమవుతుంది. ఉద్యోగం వాల్యూ అంత తెలిసిన వ్యక్తిగా ఈ దేశంలో ఇంకా ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే మోడీ పోవాలి. మోడీ పోతే తప్ప యువతరానికి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఆ దశగా ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని ఇవాళ పీసీసీ తరఫున, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. थैंक यू सो मच. जिसको ऑफर लेटर मिला है या स्टेज के पास खड़ी है, नाम पुकारते कि ऊपर आना है. Come on, give a big hand. Come on, give everybody. माहिम सिराज,
ప్యానిక్ అయితే కూర్చోండి అందరు, కూర్చోండి అందరు. नेहा फातिमा अपोलो में जॉब मिल चुका है, अपोलो में जॉब मिल चुका है, कंग्रेचुलेशन। रेणुका रेणुका अल्तमश फारूकी अल्तमश अल्तमश को धरती में जॉब मिल चुका है एज ए एचआर। प्रियंका प्रियंका कौन है? जल्दी आइए। कार्तिक विजय कुमार कोती जल्दी आइए। ये बहुत बड़ी कंपनी पे है एसेंशिया। मोहम्मद मुजाहिद कार्तिक प्रियंका सबब सना फातिमा आओ, सना फातिमा आ जाओ। कार्तिक कौन है? प्रियंका साई किरण साई किरण अभी 100+ ऑफर लेटर है, 100+ सबको दिया जाएगा। शहनवाज हौरी मोटर बहुत बड़ी कंपनी। प्लीज दीपक भाई जरा ऑफर लेटर सुनो, ऑफर लेटर सामने अमर भाई థ్యాంక్ యూ అందరికి అందరికీ కూడా ఆఫర్ లెటర్స్ సాయంత్రం వరకు ఇక్కడే ఉంది, అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ప్యానిక్ కాకండి, మీ ఆఫర్ లెటర్స్ ఇక్కడనే ఉంటాము. అందరికీ కూడా 100